ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన జూనియర్ ఇంటర్లో భాగంగా మనకి బ్రిడ్జ్ కోర్స్ కింద మనం జూనియర్ ఇంటర్ సిలబస్ని మనం సెట్స్ గురించి నేర్చుకుంటున్నామండి. సెట్స్లో మనకి 7 మార్క్స్ వస్తాయి. అలాగే దీంట్లో 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్ అండి. మనం ఆల్రెడీ 1 మార్క్ క్వశ్చన్ మీద మనం 2 వీడియోలు చేసామండి. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒక 10 చెప్పాం. ఇప్పుడు మనకి సెట్స్లో ఎక్కువగా వచ్చేది 4 మార్క్స్ క్వశ్చన్లో ఎక్కువగా మనకి ఎక్కువ సమస్య ఏమి లేవండి. అంటే ఈజీగానే ఉంటాయి. అంటే ఈ యూనియన్ మీద, అలాగే మన వెన్ డయాగ్రామ్స్ మీద, అలాగే కాంప్లిమెంట్ ఆన్ సెట్ మీద ఉంటుందండి ఎక్కువ ప్రాబ్లమ్స్. ఇది ఒకసారి మనకి చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇది సెట్స్లో మనం 7 మార్క్స్ వచ్చేస్తాయండి. సెట్స్ మనకి ఇంటర్మీడియట్లో అంటే జేఈఈ మెయిన్స్లో మనకి సెట్స్ ఉంటుందండి. సెట్స్ మీద 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్సీఆర్టీ సిలబస్లో మనకి చేంజ్ చేశారండి జేఈఈ మెయిన్స్ని. అంటే వేరేగా మనం చదవాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ని మనకి ఫస్ట్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మనకి ఫస్ట్ 4 మార్క్స్లో అండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6, సి ఈజ్ ఈక్వల్ టు 5 6 7 8 అండి, డి ఈజ్ ఈక్వల్ టు 7 8 9 10. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఏ యూనియన్ బి, ఏ యూనియన్ సి, బి యూనియన్ సి, బి యూనియన్ డి, ఏ యూనియన్ బి యూనియన్ సి అండి, అలాగే ఏ యూనియన్ బి యూనియన్ డి అండి, అలాగే బి యూనియన్ సి యూనియన్ డి. అంటే మనకి యూనియన్ మీద సంబంధం ఇది. అంటే మనకి 4 మార్క్స్ కాబట్టి దీంట్లో ఒక 4 ఇస్తాడండి. మనం మామూలుగా అయితే 7 రాసాం. దీంట్లో ఒక 4 ఇచ్చి 4 చేయమంటాడు. అంటే మనకి ఈ యూనియన్ మీద ఇవ్వడండి. ఏ మైనస్ బి ఇవ్వచ్చు, లేకపోతే ఇంటర్సెక్షన్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కాకపోతే మనం 4 మోడల్స్ చెప్పుకుందామండి. ఏ యూనియన్ మీద ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఈ గివెన్ సెట్స్ ఏమి ఇచ్చాడంటే మనకి ఏబిసిడి అని ఇచ్చాడు. ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇది ఏ యూనియన్ బి అండి. ఏ యూనియన్ బి అంటే తెలుసు మనకి ఎయిదర్ ఏ ఆర్ ఎయిదర్ బి అండి. ఏ అండ్ బి అంటే ఏ అండ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి రాయాలి. రిపీటెడ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే రాయకూడదండి. ఇప్పుడు ఏ యూనియన్ బి రాస్తానండి. ఇప్పుడు మనకి ఏ అండ్ బి అండి, రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. ఇప్పుడు మామూలుగా అయితే చూడండి ఇక్కడ 3 4 రిపీట్ అయింది కాబట్టి మనం ఒకసారి రాస్తాం. అంటే ఏమొస్తుంది అంటే 1 2 3 4 5 6 వస్తుంది ఆన్సర్ ఏ యూనియన్ బి అయితే. అలాగే రెండవది చూడండి ఏ యూనియన్ సి అండి. ఏ యూనియన్ సి అంటే మనం మామూలుగా అయితే ఈ ఏ ఎయిదర్ ఏ ఆర్ ఎయిదర్ సి అండి. అంటే ఏ అండ్ సి రాయాలి. అంటే 1 2 3 4 5 6 7 8 అండి. ఇది మనకి ఏ యూనియన్ సి. అలాగే బి యూనియన్ సి క్వశ్చన్స్ సెట్స్లో చాలా ఈజీ అండి క్వశ్చన్స్. బి యూనియన్ సి అంటే మనకి రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. రిపీట్ అయిన ఎలిమెంట్స్ మళ్ళీ రాయకూడదండి. అంటే 3 4 5 6 రిపీట్ అయింది కాబట్టి 5 6 ఒక 1 టైమే రాయాలి. అలాగే 7 8 అండి. ఇది బి యూనియన్ సి. అలాగే 4th వన్ వచ్చి బి యూనియన్ డి అండి. అంటే బి అంటే 3 4 5 6, డి అంటే 7 8 9 10. అంటే దీంట్లో రాస్తే 3 4 5 6 7 8 9 10 అండి. ఇది బి యూనియన్ డి. అలాగే 5th వన్ వచ్చి ఏ యూనియన్ బి యూనియన్ సి అండి. ఇక్కడ 3 కలిపి రాయాలి. మనకి 1 2 3 4 5 6 ఇక్కడ 3 4 రిపీట్ అయిందండి. ఇక్కడ మళ్ళీ 5 6 రిపీట్ అయింది. 1 టైమే రాయాలి. ఎలిమెంట్స్ మళ్ళీ మనకి సెట్స్లో నేర్చుకున్నామండి. రిపీట్ అయిన ఎలిమెంట్స్ని మన సెట్లో రాయకూడదండి. 7 8 అండి. ఇది ఏ యూనియన్ బి యూనియన్ సి. అలాగే 6th వన్ వచ్చి ఏ యూనియన్ బి యూనియన్ డి అండి. అంటే ఏ యూనియన్ బి రాయాలి. అంటే 1 2 3 4 రిపీట్ అయింది కాబట్టి 3 4 మళ్ళీ 1 టైమే రాయాలి. 5 6 అండి. ఏ యూనియన్ బి. డి కూడా రాయాలండి. ఇక్కడ 5 6 7 8 9 10. యూనియన్ కాబట్టి మామూలుగా కలిపి రాసేయడం అండి. రిపీట్ ఎలిమెంట్స్ మాత్రం 1 టైం 2 సార్లు రిపీట్ అయితే 1 టైం మాత్రమే రాయాలి. అలాగే 7th వన్ వచ్చి బి యూనియన్ సి యూనియన్ డి అండి. అంటే బి యూనియన్ సి అంటే ఈ 2 కలిపి రాయాలి.
3 4 5 6 7 8 అలాగే డి కూడా రాయాలండి. 7 8 రిపీట్ అయింది. 9 10 రాయాలి. ఇది మనకి ఒకవేళ ఇస్తే కనుక యూనియన్ ఇస్తాడు, లేకపోతే ఇంటర్సెక్షన్ ఇస్తాడు, లేకపోతే ఏ మైనస్ బి ఇస్తాడండి, లేకపోతే కాంప్లిమెంట్ ఇస్తాడు, అంటే ఏ డాష్ అండి. ఇది ఈక్వల్ టు 3, 5, 7, 9, 11 అండి. బి ఈజ్ ఈక్వల్ టు 7, 9, 11, 13. సి ఈజ్ ఈక్వల్ టు 11, 13, 15 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 15, 17 అండి. అంటే మనకి ఇది ఇంటర్సెక్షన్ ముందు చేసిందేమో యూనియన్ మీద అండి, ఇదేమో ఇంటర్సెక్షన్ మీద. ఇంటర్సెక్షన్ యూనియన్ కలిపి వచ్చినాయండి. అంటే మనకి 4 మార్క్స్లో అడిగితే మనకి 4 కానీ 6 కానీ అడగొచ్చండి. అంటే హాఫ్ మార్క్ వేసుకున్నా ఒకవేళ 8 ఇవ్వచ్చు, లేకపోతే 4 ఇవ్వచ్చు. ఇది మనకి అంటే వీటిలో 10 మనం చేస్తున్నామండి. ఇవి మనకి 4 మార్క్స్లో ఇస్తారు కాబట్టి ఏ 4 కానీ 4 ఇవ్వచ్చు, ఏదైనా 4 ఇవ్వచ్చు. లేకపోతే ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, ఏ కాంప్లిమెంట్ అలా కూడా ఇవ్వచ్చు. కాబట్టి మనం 4 మీద మనం 4 కాన్సెప్ట్స్ మీద నేర్చుకుందామండి. ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఇంటర్సెక్షన్ అండి. ఇప్పుడు ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడు, డి అనే సెట్ ఇచ్చాడు అండి. ఫస్ట్ వన్ వచ్చి ఏ ఇంటర్సెక్షన్ డి అండి, ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఇది మనకి ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఏలోను బిలోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాస్తే సరిపోతుందండి మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ అండి. అంటే దీంట్లో ఇక్కడ కామన్గా ఏమున్నాయంటే 7, 9, 11. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏబిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ అండి. అంటే 7, 9, 11 అండి. దీంట్లో 7, 9, 11 ఉంది. దీంట్లో 7, 9, 11 ఉందండి. అది ఏ ఇంటర్సెక్షన్ బి. రెండోది వచ్చి మనకి బి ఇంటర్సెక్షన్ సి అండి. బి ఇంటర్సెక్షన్ సిలో మనకి రెండిట్లో కామన్గా ఏముందంటే 11, 13 ఉందండి. కాబట్టి మనకి బి ఇంటర్సెక్షన్ సి అంటే 11, 13. ఇక్కడ అలాగే థర్డ్ వన్ వచ్చి ఏ ఇంటర్సెక్షన్ సి అండి. ఏ ఇంటర్సెక్షన్ సి ఇంటూ ఇంటర్సెక్షన్ డి అండి. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ సి చేయాలి అంటే రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్ 11 మాత్రమే ఉందండి ఇక్కడ. అంటే 11 ఇంటర్సెక్షన్ డి అండి. డి అంటే 15, 17 అండి. అంటే రెండిట్లోనూ మళ్ళీ కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి మనకి ఎంటీ సెట్ అవుతుందండి. కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఎంటీ సెట్ వస్తుంది. అలా ఫోర్త్ వన్ వచ్చి మనకి ఏ ఇంటర్సెక్షన్ సి అండి. అంటే మనకి దీంట్లోనూ కామన్ ఎలిమెంట్ ఏ ఇంటర్సెక్షన్ సి అండి. అంటే మనకి ఇక్కడ ఓన్లీ 11 మాత్రమే అవుతుందండి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చి మనకి బి ఇంటర్సెక్షన్ డి అండి. బిలోను డిలోను చూడాలి. బిలోను డిలోను రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవండి కాబట్టి మనకి ఎంటీ సెట్ వస్తుంది. ఇది బి ఇంటర్సెక్షన్ డి ఎంటీ సెట్ వస్తుంది. సిక్స్త్ వన్ వచ్చి మనకి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అండి. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అండి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనం ఆల్రెడీ చేసాము. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి చేసాము. అలాగే 7, 9, 11 అండి. యూనియన్ మనకి ఏ ఇంటర్సెక్షన్ సి అంటే 11 అండి. మనకి ఇక్కడ యూనియన్ అంటున్నామండి. ఇద్దరు ఏ ఆర్ ఇద్దరు బి అండ్ బి కలిపి రాయాలి. అంటే 11 రిపీట్ అయింది కాబట్టి 1 టైమే రాయాలి. 7, 9, 11 అండి. ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అండి. ఇది సిక్స్త్ వన్. అలాగే సెవెంత్ వన్ వచ్చి ఏ ఇంటర్సెక్షన్ డి అండి. ఏ ఇంటర్సెక్షన్ డి అంటే ఏలోను డిలోను. అంటే ఏలో మనకి ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవండి. ఏ ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అవుతుంది. అలాగే ఎయిత్ వన్ వచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ డి అండి. దీనికి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తే ఏమొస్తుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి
యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ డి అండి. ఇప్పుడు ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి మనం చేసాం కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు అంటే 7, 9, 11 అండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ డి మనం చేయలేదు. ఏ ఇంటర్సెక్షన్ డి ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం ఏ ఇంటర్సెక్షన్ డి. ఇప్పుడు యూనియన్ అంటే మళ్ళీ ఏమొస్తుందంటే 7, 9, 11 వస్తుందండి యూనియన్ కాబట్టి ఎంటీ సెట్. అలాగే 9th వన్ వచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అండి. మనకి ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చింది అంటే ఇంటర్సెక్షన్ బి అంటే 7, 9, 11 అండి. ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అండి. అంటే బి యూనియన్ సి రాయాలి అంటే రెండు కలిపి రాయాలండి. అంటే 7, 9, 11, 13 కలిపి వచ్చిందండి. అంటే 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 టైం రాయాలి. ఇక్కడ మనకి రెండిట్లోనూ కామన్ ఇంటర్సెక్షన్ అంటే కామన్ కాబట్టి ఇక్కడ 9, 11 కామన్, 7, 9, 11 కామన్గా ఉందండి. అంటే 7, 9, 11 ఇది మనకి 9th వన్. 10th వన్ వచ్చి ఏ యూనియన్ డి ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అండి. ఇది మనకి ఏ యూనియన్ డి అంటే ఒకసారి చూద్దామండి. ఏ యూనియన్ డి అంటే ఏం రాయాలంటే యూనియన్ కాబట్టి కలిపి రాయాలి. 3, 5, 7, 9, 11, 15, 17 రాయాలి ఏ యూనియన్ డి అంటే. ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే మనకి ఈ రెండు కలిపి రాయాలండి. అంటే 7, 9, 11, 13, 15 అండి. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ మనకి ఏమున్నాయంటే 7, 9, 11, 15 అంటే 7, 9, 11, 15 అండి. ఇవి మనకి ఏ యూనియన్ డి ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అండి. సెకండ్ ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడు అండి, డి అనే సెట్. ముందు మన 2 ప్రాబ్లమ్స్ యూనియన్ మీద ఇంటర్సెక్షన్ మీద చేసామండి. ఇప్పుడు మైనస్ మీద చేద్దామండి. ఇక్కడ ఏ మైనస్ బి, రెండోది వచ్చి ఏ మైనస్ సి, ఏ మైనస్ డి చేయాలి. మామూలుగా అయితే మనకి ఏ మైనస్ బి అంటే ఇప్పుడు ఏ కామా బి అనే 2 సెట్స్ ఉంటే మనకి డెఫినేషన్ ప్రకారం ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అయితే దాన్ని ఏ మైనస్ బి అంటామండి. అంటే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు దేంట్లో ఉండాలంటే ఏలో ఉండాలి, ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అవ్వాలండి. ఇది మనకి మామూలుగా అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి ఏ మైనస్ బి చేద్దామండి. ఏ మైనస్ బి ఇక్కడ మనం మామూలుగా అయితే ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ చూసుకోవాలండి. కామన్ ఎలిమెంట్స్ చూసుకుని మిగతా ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసేయడమే. ఫస్ట్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ చూద్దామండి. ఇక్కడ 12 కామన్గా ఉంది. ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏం లేవండి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కామన్గా ఎలిమెంట్స్ ఉన్న ఎలిమెంట్స్ తీసేసి మిగతా ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసేయడం అండి. ఇప్పుడు మనం బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏం రాయక్కర్లేదు. ఓన్లీ ఏ మైనస్ బి చేస్తే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. అంటే ఏ మైనస్ బి అంటే ముందు కామన్ ఎలిమెంట్స్ చూసుకుంటామండి. కామన్ ఎలిమెంట్స్ మనం నోట్ చేసుకుని మిగతా ఎలిమెంట్స్ రాసేయడమే. ఇప్పుడు రెండిట్లోనూ కామన్గా ఏ మైనస్ బి చేస్తే రెండిట్లోనూ కామన్గా 12 ఉందండి. ఆ 12 తీసేసి మిగతా ఎలిమెంట్స్ రాసేయడమే ఏ మైనస్ బి అంటే. అంటే బిలో ఎలిమెంట్స్ ఏం రాయకూడదండి. అంటే 3, 6, 9, 15, 18, 21 అండి ఇది. అలాగే సెకండ్ వన్ వచ్చి ఏ మైనస్ సి చేయాలి. ఏ మైనస్ సి చేయాలండి. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఒకసారి చూద్దామండి. కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ 6, ఇక్కడ 6, అలాగే ఇక్కడ 9, 12 అండి. అలాగే 14 లేదు, 16 లేదు. అంటే మిగతా ఎలిమెంట్స్ రాసేయాలి. అంటే 6 to 12 ఉందండి. కాబట్టి ఇక్కడ
3, 9, 15, 18, 21 అండి. అంటే కామన్ ఎలిమెంట్స్ చూసుకోవాలి A-C కాబట్టి ఇక్కడ 6, 12 కామన్గా ఉన్నాయండి. ఆ కామన్ ఎలిమెంట్స్ తీసేసి మిగతా ఎలిమెంట్స్ రాసేయడమే. 3, 9, 15, 18, 21. అలాగే థర్డ్ వన్ వచ్చి A-D అండి. A-D చేద్దాం. ఇక్కడ మనకి A-D అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే ఒకసారి చూడండి. ఏకి డికి A-D అంటే ఇక్కడ 15 మాత్రమే ఉందండి. ఇక్కడ 15 తీసి రాసేయడమే. అంటే ఏం రాయాలి? 3, 6, 9, 12, 18, 21 అండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి మనకి B-A చేయాలి. ఇక్కడ బీని ఫస్ట్ తీసుకోవాలండి. బీని ఇప్పుడు బీలోంచి ఏ తీసేయాలి అంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ రాయాలండి ఫస్ట్. అంటే మామూలుగా అయితే ముందు కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ 12 మాత్రమే, ఇంకేమి కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవండి. అంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ ఇక్కడ ఏది ఉంటుందో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. B-A కాబట్టి మనకి బీలోంచి ఏ తీసేస్తాం కాబట్టి ఇక్కడ 12 మాత్రమే కామన్గా ఉంది కాబట్టి ఇంకేముంటాయంటే 4, 8, 16, 20 అండి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చి మనకి C-A చేద్దామండి. C-A కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ 6 కామన్, అలాగే 12 కామన్ అండి. ఇంకేం కామన్ లేవు. అంటే C-Aలో అంటే ఏం రాయాలంటే సిలో ఉన్న ఎలిమెంట్స్ రాయాలండి. 2, 4, 8, 10, 14, 16 రాయాలి. అలాగే సిక్స్త్ వన్ D-A అండి. D-A చేయాలి. దీంట్లో కామన్ ఎలిమెంట్స్ ఓన్లీ 15 మాత్రమే ఉంది. అంటే డీలో ఉన్న ఎలిమెంట్స్ ఏం రాస్తామంటే మనకి 5, 10, 20 అండి. ఇది D-A. అలాగే సెవెంత్ వన్ వచ్చి మనకి B-C చేయాలి. B-C అంటే మనకి బీలో ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి. ఒకసారి చూద్దామండి. ఇక్కడ B-C 4 కామన్గా ఉందండి. అంటే మనం ఏదైతే మన ముందుందో అది టిక్ చేసుకుంటే మిగతా ఎలిమెంట్స్ రాసేయచ్చు. సిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 4 ఉంది, అలాగే 8 కూడా ఉందండి, 12 కూడా ఉంది, ఇంకా 16 కూడా ఉంది, 20 లేదండి. 20 కామన్గా లేదు కాబట్టి B-C అంటే ఏమొస్తుందంటే 20 వస్తుందండి. అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మళ్ళీ రాయక్కర్లేదండి. అలాగే ఎయిత్ వన్ వచ్చి B-D అండి. B-D అంటే బీలోంచి మనం ఇక్కడ బి అంటే ఈ ఎలిమెంట్స్ అండి. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ చూద్దాం. అంటే ఇక్కడ కామన్గా BDకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 20 మాత్రమే. అంటే ఇక్కడ 20 తీసేసి మిగతా ఎలిమెంట్స్ రాసేయాలి. అంటే 4, 8, 12, 16 అండి B-D. అలాగే నైన్త్ వన్ వచ్చి C-B అండి. C-B అంటే సిలో ఉన్న ఎలిమెంట్స్ అంటే 4, 8 ఉంది, అలాగే 12 ఉందండి, 16 ఉంది. అంటే మిగతా ఎలిమెంట్స్ రాసేయడమే. అంటే 2, 6, 10, 14 అండి. అలాగే 10th వన్ వచ్చి D-B అండి. D-B చేద్దాం. రెండిట్లోనూ కామన్గా 20 మాత్రమే ఉంది కాబట్టి ఏమొస్తుందంటే 5, 10, 15 అండి ఇది. అలాగే 11th వన్ C-D అండి. C-D అంటే సిలోను డిలోను. ఇక్కడ రెండిట్లోనూ కామన్గా 10 కామన్గా ఉందండి. C-D 10 కామన్గా ఉంది. 15, 20 ఏం కామన్గా లేవు కాబట్టి 2, 4, 6, 8, 12, 14, 16 అండి. అలాగే
12th వన్ వచ్చి మనకి డి మైనస్ సి అండి. ఇక్కడ డి మైనస్ సి చేయాలి. అంటే డిలో ఉన్న ఎలిమెంట్స్ మనకి ఇక్కడ 10 మాత్రమే ఉంది. అంటే ఏం రాయాలంటే 10 కామన్గా ఉందండి. 5, 15, 20 అండి. ఇది డి మైనస్ సి అండి. యూ అనే సెట్ ఇచ్చాడు మనకి 1 to 9 అండి. అలాగే ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడు. ఇక్కడ కాంప్లిమెంట్ అడిగాడండి. అంటే మనకి కాంప్లిమెంట్ అంటే మామూలుగా అయితే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే ఏం రాస్తామంటే మనకి ఒక యూనివర్సల్ సెట్, ఒక యూ అనే యూనివర్సల్ సెట్ ఉంటే మనకి దీనికి సబ్సెట్గా ఏ అనే సెట్ ఉంటే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవ్వాలంటే న్యూ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అవ్వాలండి. ఏ అయితే దాన్ని ఏమంటామంటే ఏ డాష్ అంటాం. అంటే ఏదైనా యూనివర్సల్ సెట్ ఉంటే యూ అనే సెట్, దానికి ఏ అనేది సబ్సెట్ అయితే ఏ కాంప్లిమెంట్ అంటే ఏం రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు న్యూ. అంటే ఏం చేయాలంటే యూ మైనస్ ఏ అండి. యూ మైనస్ ఏ చేయాలి. యూ మైనస్ ఏ చేస్తే మనకి ఏ కాంప్లిమెంట్ వస్తుంది. ఏ కాంప్లిమెంట్ అంటే మామూలుగా అయితే మనం ఏం రాసామంటే యూ మైనస్ ఏ చేయాలి. అంటే ఎలిమెంట్స్ దేంట్లో ఉండకూడదు, ఏలో ఉండకూడదండి. మిగతా దేంట్లో ఉండాలంటే యూలో ఉండాలి. అంటే యూ మైనస్ ఏ అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం మైనస్ చేసేస్తే ఫస్ట్ ఎలిమెంట్స్ రాయమన్నానండి. మైనస్ చేసినప్పుడు ఎప్పుడు ఫస్ట్ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఇక్కడ మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4 కాబట్టి 1 2 3 4 తీసేసి మనం ఏం రాస్తామంటే 5 6 7 8 9 అండి. ఇది ఏ కాంప్లిమెంటు. అలాగే బి కాంప్లిమెంట్ అంటే మనకి యూ మైనస్ బి చేయాలి. అంటే మనకి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ తీసేసి మిగతా రాయాలండి. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అంటే 2 4 6 8 తీసేసి మిగతా రాయాలి. అంటే 1 3 5 7 9 అండి. ఇది బి కాంప్లిమెంట్. అలాగే థర్డ్ వన్ వచ్చి ఏ యూనియన్ సి కాంప్లిమెంట్ అండి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఏ యూనియన్ సి చేద్దామండి. ఏ యూనియన్ సి అంటే ఏ యూనియన్ సి చేస్తే మనకి 1 2 3 4 రిపీట్ అయింది కాబట్టి 1 టైం రాయాలి. 5 6 అండి. ఇది ఏ యూనియన్ సి. అంటే ఏ యూనియన్ సి కాంప్లిమెంట్ అంటే మనం ఏం రాస్తామంటే యూ మైనస్ ఏ యూనియన్ సి అండి. అంటే యూలోంచి ఏం తీసేయాలంటే ఏ మైనస్ సి ఎలిమెంట్స్ తీసేయాలి. అంటే యూలోంచి తీసేయాలంటే కామన్గా మనకి 5 6 వరకు కామన్గా ఉన్నాయండి. ఇంకేముంటాయంటే ఎలిమెంట్స్ 7 8 9 అండి. ఇది ఏ యూనియన్ సి కాంప్లిమెంటు. అలాగే ఫోర్త్ వన్ వచ్చి మనకి ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అడిగాడు. మనకి ఇక్కడ ఏ యూనియన్ బి చేద్దామండి. ఫస్ట్ ఏ యూనియన్ బి చేస్తే మనకి ఇది అంటే 1 2 3 4 2 4 ఆల్రెడీ మనకి రిపీట్ అయినాయి కాబట్టి 6 8 అండి. ఇది ఏ యూనియన్ బి. అలాగే ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే మనం ఏం రాస్తామంటే యూ మైనస్ ఏ యూనియన్ బి అండి. అంటే యూలోంచి ఏ ఎలిమెంట్ తీసేయాలంటే ఈ ఎలిమెంట్ తీసేయాలండి. ఇంకా 1 2 3 4 6 8 తీసేయాలి. అంటే ఇంకేముంటాయంటే 5 ఇక్కడ ఏ యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 ఆల్రెడీ వచ్చేసిందండి. 7 9 అండి. ఇది ఏ యూనియన్ బి కాంప్లిమెంట్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చి ఏ కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ అంటే మనకి ఫార్ములా ఉందండి. ఏ కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ అంటే ఏ అంటే మనం ఏ కాంప్లిమెంట్ దానికి కాంప్లిమెంట్ చేస్తే మళ్ళీ మనకు వచ్చేది ఏంటంటే ఏ వస్తుందండి. అంటే 1 2 3 4 1 2 3 4. సిక్స్త్ వన్ బి మైనస్ సి కాంప్లిమెంట్ అండి.
ఫస్ట్ బి మైనస్ సి చేద్దామండి. అంటే బిలోంచి సి అనే ఎలిమెంట్స్ రెండిట్లు కామన్గా ఉన్నాయి. ఏంటంటే 4, 6 కామన్గా ఉందండి. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. అంటే ఏమవుతుందంటే 2, 8 అవుతుంది. 2, 8 అంటే బి మైనస్ సి కాంప్లిమెంట్ అంటే యూ మైనస్ బి మైనస్ సి అండి. అంటే యూలోంచి మనకి బి మైనస్ సి అంటే 2, 8 తీసేసి రాసేయాలండి. అంటే ఏమొస్తాయంటే 1, 3, 4, 5, 6, 7, 9 అండి. ఇది మనకి బి మైనస్ సి కాంప్లిమెంట్. 1, 3, 4, 5, 6, 7, 9 అండి. ఇది మనకి కాంప్లిమెంట్ మీద ప్రాబ్లం అండి. అంటే మిగతా ఉన్నాయండి, ఈజీగానే ఉంటాయి. ఇవి మనకి ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి మీరు చేయగలుగుతారు. ఒకసారి చేయకపోతే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేస్తే అవి చేస్తానండి. 5 అండి. సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 20. అలాగే ఏ అనే సెట్ ఇచ్చాడు, ఫ్యాక్టర్ ఆఫ్ 18 అండి. బి అనే సెట్ ఇచ్చాడండి, ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 15. ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ అడిగాడు. అలాగే ఏ డాష్ యూనియన్ బి డాష్ అడిగాడండి. మనకి లెస్ దాన్ 20 అంటే మనం 1 to 19 రాస్తామండి. ఫ్యాక్టర్ ఆఫ్ 18 అంటే మనకి ఫ్యాక్టర్స్, దీని యొక్క ఫ్యాక్టర్స్ రాస్తాం. అలాగే ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 15 లోపు ఉన్న ఆడ్ నెంబర్స్ అన్ని రాస్తామండి. అంటే మనకి ఆడ్ నెంబర్స్ రాసుకుని అప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ డాష్ యూనియన్ బి డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 6th వన్ అండి, ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. ఇది న్యూ అనేది సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇచ్చాడండి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఏ డాష్ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేస్తాం, బి డాష్ ఫైండ్ అవుట్ చేస్తాం. మొత్తానికి ఓల్గా యూనియన్ మూడిట్లు కలిపి యూనియన్ ఫైండ్ అవుట్ చేస్తామండి, ఓల్ సెట్. అలాగే 7th వన్ వచ్చి యూ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడు. వెరిఫై చేయమంటున్నాడండి. ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్. ఇది మనకి 4 మార్క్స్కి సంబంధించి మనకి సెట్స్ అండి. సెట్స్ మీద 4 మార్క్స్ క్వశ్చన్స్. అలాగే మనకి మిగతాది కూడా మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ మీద కూడా 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్. మనకి దానికి 15 మార్క్స్ ఇచ్చినట్టున్నాడు. అంటే 1 మార్క్ క్వశ్చన్ వచ్చి ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, మనకి 8 మార్క్స్ ఒక క్వశ్చన్ ఇచ్చినట్టున్నాడు. 15 మార్క్స్ వస్తాయండి. అంటే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్ అవి. మన రిలేషన్స్ నుంచి మనం ఆల్రెడీ ఫంక్షన్స్ మీద డెఫినేషను, అలాగే రిలేషన్స్ మీద కూడా మనం కాన్సెప్ట్ నేర్చుకున్నామండి. ఆల్రెడీ మన వీడియోస్లో అప్లోడ్ చేసాం. అలాగే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఈ ప్రాబ్లం చేస్తామండి. ఇది చాలా ఈజీగా ఉంటాయండి క్వశ్చన్స్. 4 మార్క్స్ మనకి సెట్స్లో వచ్చి చాలా ఈజీ క్వశ్చన్స్. మనకి టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత ప్రతి క్వశ్చన్ని మనం వీడియో రూపంలో అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.